20 విజిల్స్ వచ్చినా కూడా మటన్ ఉడకలేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు ఒక సాధారణ వ్యక్తి. సో ప్రజెంట్ ఈ విచిత్రమైనటువంటి సంఘటన గురించి చాలామంది కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో పోలీసులన్నా పోలీస్ స్టేషన్లు అయినా కూడా చాలామందికి కామన్ లాగా ఒక అత్తవారింటిలాగా అయిపోయాయన్నమాట. ప్రతి చిన్న విషయానికి కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతూ ఉన్నారు. సో వాళ్ళు ఏదో ఒక రకంగా సర్ది చెప్పి ఇంటికి పంపిస్తూ ఉన్నారు, లేకపోతే కొన్ని ఏదో చిన్న చిన్న చర్యలు తీసుకుంటూ ఉన్నారనమాట. సో ప్రజెంట్ ఈ విచిత్రమైన సంఘటన అంటే 1000 రూపాయలు పెట్టి మటన్ తెచ్చుకున్నాడు. అంటే ఇది ఉగాది జరిగింది అనమాట. కాకపోతే కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సో విచిత్రంగా ఉంది, సరదాగా ఉంది, ఫన్నీగా ఉంది అని చెప్పేసి చాలామంది కూడా షేర్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క సంఘటనని. సో ఇది ఎక్కడో కాదు, అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిందనమాట. హాజీ అనే పర్సన్ ఉగాది సందర్భంగా ఉగాది పండుగ రోజు నీస్ తినాలని చెప్పేసి మటన్ షాప్కి వెళ్ళి ఒక 1000 రూపాయలు పెట్టేసి కిలో మటన్ తెచ్చుకున్నాడు. అయితే కుక్కర్లో వేసి ఉడికించారు, అంతా బాగానే ఉంది, అక్కడి వరకు బాగానే ఉంది. కానీ అది ఉడకబెట్టి 20 విజిల్స్ వచ్చినా కూడా మటన్ మాత్రం ఉడకలేదు. 2 విజిల్స్, 3 విజిల్స్, 10 విజిల్స్ ఈ విధంగా వెయిట్ చేస్తూ వెళ్ళారు. ఆఖరికి 20 విజిల్స్ వచ్చాయి, అయినప్పటికీ కూడా మటన్ మాత్రం ఉడకలేదు. సో అప్పుడు ఏం చేశాడు, డైరెక్ట్గా ఒక కుక్కర్ గిన్నెనే పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అనమాట. తాడిపత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ విధంగా జరిగింది, నేను 1000 రూపాయలు పెట్టి మటన్ తెచ్చుకున్నాను, 20 విజిల్స్ పెట్టినా కూడా మటన్ ఉడకట్లేదు, మరి నాకు ఎలాంటి మటన్ ఇచ్చాడు ఏంటి, ఆ ఒక షాప్ ఓనర్ పైన మీరు యాక్షన్ తీసుకోవాలి, కేసుని ఫైల్ చేయండి అని చెప్పేసి తాడిపత్రి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. అతని పేరు హాజీ అనమాట. సో మరి అక్కడ వెళ్ళిన తర్వాత పోలీసులు ఎంత చెప్పినా కూడా ఆయన మాత్రము వినలేదన్నమాట, అర్థం చేసుకోలేదు. ఇంకా చేసేది ఏమీ లేక వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా మటన్ షాప్ ఆయన్ని పిలిచి ఇంకా ఇద్దరితోని మాట్లాడి కొంచెం సంలాయించి అక్కడ నుంచి పంపించేస్తారనమాట. సో ఆ మధ్యకాలంలో ఇంకా కొన్ని విచిత్ర సంఘటనలు కూడా జరిగాయన్నమాట. అత్తారి ఇంట్లో ఒక చిన్న అల్లుడు చిలిపి చేష్టలు చేశాడని చెప్పేసి అప్పుడు కూడా పంచాయతీ రచ్చకెక్కితే పోలీసులు వచ్చి దాన్ని కూడా సంలాయించారనమాట. సో ఈ విధంగా పోలీసులకి అప్పుడప్పుడు చిన్న చిన్న ఫన్నీ కేసులు కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో అన్నిట్లో కన్నా ఇది చాలా విచిత్రంగా అనిపించింది. ఏంటంటే అంటే అంతసేపు ఉడికించినా కూడా మటన్ ఉడకలేదని చెప్పేసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం ఏంట్రా బాబు అని చెప్పేసి కొంతమంది షాక్ అవుతుంటే, ఇంకొంతమంది ఏమో 1000 రూపాయలు పెట్టి కొన్నాడు, మరి ఆ మాత్రం లేకపోతే ఎలా అని చెప్పేసి ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ప్రజెంట్ దీనికి సంబంధించిన ఒక వార్త మాత్రం చాలా వైరల్ అవుతూ ఉంది.